Today we are discussing about definitions of economics. అంటే ఈరోజు మనము అర్థశాస్త్ర నిర్వచనాల గురించి తెలుసుకుంటాం. డిఫరెంట్ ఎకనామిక్స్కి డిఫరెంట్ డెఫినేషన్స్ ఇచ్చారు. వాటిల్లో ముఖ్యమైన డెఫినేషన్స్ ఇప్పుడు డిస్కస్ చేసుకుంటాం. ఫస్ట్ Adam Smith, an inquiry into the nature and causes of wealth of nations అనే బుక్ రాశాడు. ఎప్పుడైతే ఈయన వెల్త్ ఆఫ్ నేషన్ an inquiry into the nature and causes of wealth of nations, దేశాల సంపద స్వభావము కారణాల పరిశోధన అనే బుక్ ఎప్పుడైతే రాశాడో అప్పుడే అందరికీ అర్థశాస్త్రం తెలిసింది. కాబట్టి ఈ యొక్క ఆడమ్ స్మిత్ని అర్థశాస్త్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్, అర్థశాస్త్ర పిత అని చెప్పి అంటారు. ఈయన బ్రిటిష్ ఎకానమిస్ట్. 1776లో an inquiry into the nature and cause of wealth of nations అనేది రాశాడు. అప్పటి వరకు ఎకనామిక్స్ గురించి ఎవరికి తెలియదు. ఎప్పుడైతే ఈయన ఈ బుక్ రాశాడో అప్పుడు అందరికీ ఎకనామిక్స్ గురించి తెలిసింది. కాబట్టి ఇతని ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అని చెప్పి అన్నారు. ఈయన తన డెఫినేషన్లో వెల్త్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. మ్యాన్ యొక్క మెయిన్ ఎయిమ్ వచ్చి అక్విజిషన్ ఆఫ్ వెల్త్, అక్వైర్ మోర్ అండ్ మోర్ వెల్త్. ఏ కంట్రీ అయితే ఎక్కువగా మనీని కలిగి ఉంటుందో, గోల్డ్ రిజర్వ్స్ ఎక్కువగా కలిగి ఉంటుందో ఆ కంట్రీ వచ్చి రిచ్ కంట్రీ. అవన్నీ కూడా వెల్త్ ఆఫ్ ది నేషన్ అని చెప్పాడు. ఆ తర్వాత వెల్త్ డెఫినేషన్ క్రిటిసైజ్ చేసి ఆల్ఫ్రెడ్ మార్షల్, బ్రిటిష్ ఎకానమిస్ట్, 1890లో ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్ అనే బుక్ గురించి రాశాడు. ఈయన వెల్త్ డెఫినేషన్ గురించి క్రిటిసైజ్ చేశాడు. ఈయన ఆడమ్ స్మిత్ యొక్క డెఫినేషన్ క్రిటిసైజ్ చేశాడు. వెల్త్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాదు, వెల్త్ వల్ల మ్యాన్కి హ్యాపీనెస్ అనేది జరగదు. కానీ మ్యాన్ యొక్క హ్యాపీనెస్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వెల్ఫేర్ గురించి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అప్పుడే అది రియల్ ఎకనామిక్స్ అని చెప్పి ఆయన ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్ అనే బుక్లో 1890లో ఈయన రాశాడు. అందుకని తన డెఫినేషన్ని వెల్ఫేర్ డెఫినేషన్ అన్నారు. ఎందుకంటే ఈ డెఫినేషను ఫస్ట్ ప్రిఫరెన్స్ మ్యాన్స్ యొక్క వెల్ఫేర్కి ఇస్తుంది, సెకండ్ ప్రిఫరెన్స్ వెల్త్కి ఇస్తుంది. ఆ తర్వాత ఈ యొక్క మార్షల్ యొక్క వెల్ఫేర్ డెఫినేషన్ క్రిటిసైజ్ చేసి లయనల్ రాబిన్స్, బ్రిటిష్ ఎకానమిస్ట్, 1932లో an essay on the nature and significance of economic science అనే బుక్ రాశాడు. ఈయన తన డెఫినేషన్లో వెల్త్కి కాకుండా, వెల్ఫేర్కి కాకుండా ఒక ఎకానమీ యొక్క ప్రాబ్లం గురించి ఎక్కువగా స్టడీ చేశాడు. అంటే ఎకనామిక్స్ అనేది నీకు మ్యాన్కి వాంట్స్ ఎక్కువగా ఉంటాయి కానీ రిసోర్సెస్ తక్కువగా ఉన్నాయి. రిసోర్సెస్ ఎక్కువగా ఆల్టర్నేటివ్స్ కలిగి ఉన్నందువల్ల వాడికి ఇంకా స్కేర్సిటీ అనేది ఏర్పడుతుంది. అప్పుడు మ్యాన్ ఏ విధంగా బిహేవ్ చేస్తాడు అని ఆ స్కేర్సిటీ డెఫినేషన్ గురించి ఈయన చెప్పాడు. ఆ తర్వాత స్కేర్సిటీ డెఫినేషన్ని క్రిటిసైజ్ చేసి దానికి ఎక్స్ట్రాగా గ్రోత్ ఓరియంటెడ్ డెఫినేషన్ అని ప్రొఫెసర్ పాల్ శామ్యూల్సన్ ఎకనామిక్స్ అనే బుక్లో 1964లో ఈయన గ్రోత్ ఓరియంటెడ్ డెఫినేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. దీన్ని వృద్ధి నిర్వచనము అంటారు. ఈయన అమెరికన్ ఎకానమిస్ట్, ఈయన నోబెల్ ప్రైజ్ విన్నర్గా చెప్పచ్చు. ప్రొఫెసర్ శామ్యూల్సన్ ఎకనామిక్స్ అనే బుక్లో 1964లో గ్రోత్ ఓరియంటెడ్ డెఫినేషన్ గురించి చెప్పాడు. ఈయన ఎకానమీ అనేది ప్రాబ్లం ఎదుర్కొంటుంది, ఈయన ఆ ప్రాబ్లమ్ ఆఫ్ చాయిస్ గురించి చెప్పాడు. ఆ ప్రాబ్లమ్ ఆఫ్ చాయిస్ మాత్రమే కాకుండా ఇంకా టైం ఎలిమెంట్ గురించి, ఎకనామిక్ గ్రోత్ గురించి, ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఏంది వాటి గురించి ఎక్కువగా వివరించాడు. ఇంకా మళ్ళీ
ఇంకా వృద్ధి నిర్వచనాన్ని నెక్స్ట్ జాకబ్ వైనర్ అనే కెనడియన్ ఎకానమిస్ట్ నీకు స్టడీస్ ఇన్ ద థియరీ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అనే బుక్ రాశాడు. ఈయన ఎకనామిక్స్ అనేది ఎకానమిక్స్ ఏం చెప్పేదే అది ఎకనామిక్స్ అన్నాడు. ఎకనామిక్స్ ఈజ్ వాట్ ఎకానమిక్స్ టు డూ. ఎకానమిక్స్ ఏం చెప్తారో అదే ఎకనామిక్స్. దీన్ని ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎన్ ఎకానమీ అంట 1937లో ఇన్ స్టడీస్ ఇన్ ద థియరీ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ గురించి రాశాడు. ఇక్కడ ఎకానమీ అనేది ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుంది, ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి అని జాకబ్ వైనర్ తన డెఫినేషన్లో చెప్పాడు. కాబట్టి నీకు ఇటువంటి డెఫినేషన్స్ని ఆర్థికవేత్తలు వివరించారు. సంపద నిర్వచనం ఆడమ్ స్మిత్ దేశాల సంపద స్వభావము కారణాల పరిశోధన అనే బుక్ రాశాడు. తర్వాత శ్రేయస్సు నిర్వచనం ఆల్ఫ్రెడ్ మార్షల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్ బుక్లో 1890లో బుక్ రాశాడు. అదర్స్ కొరత నిర్వచనం లెర్నల్ రాబిన్స్ 1932లో ఆయన ఎస్సే ఆన్ ద నేచర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎకనామిక్ సైన్స్ అనే బుక్ రాశాడు. ఆ తర్వాత ప్రొఫెసర్ శామ్యూల్సన్ ఎకనామిక్స్ అనే బుక్లో గ్రోత్ డెఫినేషన్ గురించి వివరించాడు. జాకబ్ వైనర్ ఆర్థిక వ్యవస్థ సమస్య గురించి ఒక బుక్ రాశాడు.